చక్కటి పొలాలు చూసుకొని ఇంకంతా చుట్టూ పొలాలు పక్క పక్క వాతావరణం అంతా చాలా చక్కగా కనపడుతున్నాయి. అయిపోయింది ఇంగ్రీజా ఒక అరగంట. స్పాంజీలు ఉన్నాయి అక్కడ. నీళ్ళు ఇచ్చానా? వద్దు. అండి ఇంకా ప్రధానంగా అయితే వచ్చాము, 8 అప్పుడు వచ్చామండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పంపించేసాము, ముగ్గురు పిల్లల్ని. మా ఇంకా డైలీ రొటీన్ బాగా చేసి ఇదే వర్క్. మధ్యాహ్నం భోజనం దిగినాక మరి నేనేం వంట చేసుకొని వచ్చినా చూసేద్దాం. ఏం వంట చేసుకొచ్చాను కాంపిటీసి? టమాటా కోడిగుడ్డు సాంబార్. చెప్పరా హాయ్ చెప్పొచ్చుగా. నారాజన్న అటు తిరిగాడు బాబా, ఇటు తిరిగా బాబా అన్నయ్య పనిచేసే మూల్లో ఉన్నాడు కానీ మాట్లాడే ఊళ్ళో వెళ్ళిపోయాడు. అన్నం దిగిరాక హాయ్ చూస్తారు. అన్న తప్ప ఇటు తీయాలి మరి. అగంపట్లాకు పో. నేను చేసే వాటికి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడే నేను మాట్లాడితే వీడే అర్థం కాదు. ఇది ఇద్దరు ఒకసారి మాట్లాడకూడదు. నువ్వు పని చేస్తున్నావు, నేనేమైనా ఖాళీగా ఉండి నిలబడి ఉన్నావు. నేనేం మాట్లాడుతున్నావు అంటే పని చేస్తున్నావు మాట్లాడుతున్నావు. నీ వైఫ్ ఎలా చేస్తున్నానో చెప్పచ్చు. 2 ముక్కలు అయినా ఇప్పుడు చెప్పడానికి అన్నం దిగినా చదువుతుంటూ సాయంత్రం వచ్చేసి ఇంకా 5ంటికి దిగుతాము. ఇంకా 5ంటికి దిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలు చూసుకోవాలా. వాళ్ళు వచ్చాక 5:30 అయింది. మేము అటు ఇటు 5:30 అయింది దిగాకి. అట్లా అండి ఇంకా భోజనానికి అయితే దిగాము. మా కర్రీ వచ్చేసి గుత్తొంకాయ ఫ్రై, పన్నెపప్పు చారు, గుత్తొంకాయ ఫ్రై అండి.
అదేవిధంగా కోడిగుడ్డు టమోటా, పప్పుచారు. మీదేం కూర? దొండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. దొండకాయ కాదు, బెండకాయ దొండకాయ. కుమ్మేసే ఆకలి మీద ఎవరు మాట్లాడలేదు. అంతేనా? పొద్దున పూట 8 అదే తెల్లారి 5:30. ఎప్పుడు లేవన్నా 5:30కి. పప్పిటి మాకు పప్పేగా. గుత్తంగా తినేటప్పుడు తినప్పుడు తెచ్చాం. టేస్ట్ చాలా బాగుంది గుత్తంకి. నైట్ మాకు అదండు, అందుకని అసలు మేము తెచ్చుకోము, చాలా తక్కువ. కర్రీ బాగుంది అంకే. కొంచెం వేసుకున్నా. కొబ్బరి మసాలా అమ్మ వేసుకో. లాడ్డుగా ఏం చేశారు? ఇంటికి ఉంటే ఒక కూర కొనుక్కొస్తా, 4 కూర. మట్టి తీయాలి, మట్టి తీసి అడం తీసి జాయింట్ తీసి కంకర సరే, నా ఇంటికి పోయి పని చేపిస్తున్నాడు అందరికి. ఓకే అండి, ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది. ఇంకా 2వ స్టేర్కి అయితే వచ్చేసాము. ఇంకా భోజనం చేసి ఇంకా పైకి వచ్చాము. ఎందుకంటే మీతో కొన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఏంటంటే నేను ఇలాగ పనిచేస్తున్నాను కదా, మా వాడిని అడుగుతాను, బావా నేను ఇలాగ టాపీ పట్టుకొని చేస్తున్నా కదా, మరి నీ యొక్క అభిప్రాయం ఏందని ఒకసారి అడిగానండి. ఇంకా అప్పుడు నా ముందు చెప్పాడు. ఇప్పుడు మరి మీ అందరి ముందు తన అభిప్రాయం అనేది ఏందో చెప్తాడు. ఏనండి, ఏం చెప్పు. ఏముంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు లేనిదే నాకు నా అమ్మాయికి ఉంది కదా, అమ్మగా చేతి పని. అందుకని చెప్పేసి ఆ అమ్మాయికే టాపీ కొట్టుకునే అదృష్టం ఆ అమ్మాయికి ఉంది కాబట్టి చాలా అదృష్టవంతురాలని, చాలా సంతోషంగా ఉంది నాకు. నిజంగా కొంతమంది అంటారు, ఏంది అలాగా చేసి మీ ఆయన్ని చిన్నదా చూపు చూస్తున్నావా ఏంటి అని అనుకుంటారు. అలా ఏం లేదండి. నేను మరి చేసేటప్పుడు అడుగుతాను, బాబా మరి నేను ఈ విధంగా చేస్తున్నా కదా, మరి నీకేం అనిపించట్లేదు అని అంటాను. ఏం లేదు రోజా, నాకైతే ఇంకా చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలాగా టాపీ పని చేస్తుంటే. అంటే మరీ వచ్చు అని నేను చెప్పట్లేదు, నాకు వచ్చిన దాంట్లో నేను చేసుకోగలుగుతాను, చూపగలుగుతాను. ఆ విధంగా ఇంకా మా ఆయనతో ఒకసారి షేర్ చేసుకున్నానండి. అంటే నాకైతే చాలా హ్యాపీ, నువ్వు నలుగురిలో అలా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు అని అన్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అయింది. ఇంకా ఖచ్చితంగా 2 గంటలకైతే మళ్ళీ పనికైతే ఎక్కాలి. ఈ విధంగా అయితే పని అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా పొలం చూసారా, ఇది వచ్చేసి పత్తి చేను అయితే వేశారు. మా పిల్లలకి వచ్చేసి ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళకి 5 గంటలకు లేస్తే కానీ ఇంకా వంట రెడీ అవ్వదండి. ఇంకా ఆ విధంగా అయితే పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. ఈ మధ్య నా చిన్న కొడుకు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, అక్షయ్. ఇంకా వాడు వెళ్తున్నాకే మాకు ఏ బాధ దిగులు అనేది లేదు. ఎందుకంటే ఇంకా ఇంటికాడ ఉంటే అటు ఇటు తిరుగుతా టైంకి తిండు ఉండదు కదా. 1 రూపాయి పైన స్కూల్కి పంపిస్తే
ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఏజ్ 3 సంవత్సరాలున్నారండి. కానీ పంపించే ఏజ్ కాదు. కానీ వాళ్ళ అక్కయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాడు వెళ్తున్నాడు. ఇంకా అదే ధైర్యంతో నేనుండి ఇక్కడ సంతోషంగా పని చేసుకోగలుగుతున్నాము. మా వారికి వచ్చేసి ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటాడు, సోప్ ప్యాకెట్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సోప్. ఇంకలేవా రెండే వేసుకున్నా. అంటే నోరు అనేది ఊరిక ఉంటే ఏం బాగోదు కదా, పని చేస్తుంటే నోరు కూడా ఆడుతుంటే. అవును, ఇదట్లా ఉంది. ఓకేనండి, ఇంకా వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారా? కొట్టింది దెబ్బ. చూశారు కదా, అసలు ఈ టాపిక్ పని అంటే నాకు నచ్చదు. కానీ నాకు 3 ఉన్నారు దోతలు, 2 మగ 1 ఆడ. మరి అలా తినాలంటే నేను ఇచ్చే తప్పదు. మగపిల్ల ఆడపిల్ల అనాల. అవును, 2 మగ పద్ధతిగా. 1 ఆడ. మళ్ళీ దాంట్లో 1 ఆడ అంటే ఆడపిల్ల, మగ అంటే మగ 2 మగపిల్ల. ఆ దోతలు 3 మేపాలంటే నేను ఎక్కడ ఇది బర్గర్లో అయింది వాళ్ళు మ్యాప్. ఏం మాట్లాడుతున్నావు? అంటే మనం కనంగానే సరిపోదండి, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుండాలి. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాము. డబ్బు పోయినా కానీ ఆ స్కూల్ వేసింది. అవును, ఇప్పుడు ఆ స్కూల్లో వచ్చేసి చాలా అమౌంట్ అయింది. ఇంకా 3 పిల్లలు ఉన్నారు కదా, మొన్నటిదాకా నా 2, ఇప్పుడు 3 అయ్యారు స్కూల్కి వెళ్ళటానికి. ఇంకా అమౌంట్ కాస్త కొంచెం ఎక్కువైంది. మొన్న 2 బుక్స్కి 10,000 అయినాయండి. ఆశ్రితకి ఆదర్శకి ఫస్ట్ క్లాస్ బుక్స్, ఎల్కేజీ బుక్స్ 10,000 అయినాయి. అయినప్పటికీ తప్పదు కదా, వాళ్ళ కోసమే కదా మనం చేస్తుంది, చదువుతో అంతా మనం పెట్టుబడి చేసుకుంటుంది. కొద్దిగా రాయటం రావట్లేదండి, అది కొద్దిగా చిన్న బాధ ఉంది. ఆస్తి అయితే మరి చక్కన పెట్టుకుంది, రాయటం కానీ ఎందుకో నిన్న మొన్న పోయినాడు ఆదర్శ అక్షయ్ కూడా అంటాడు ABCD కానీ అని చదువుతున్నాడు. చదువుతున్న ఆస్తేనే చదువుతాడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము చాలా కళ్ళగా అంటున్నాము. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనుకుంటారు. అందులో ఏంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదువుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు. కానీ నా జీవితంలో నాకు జరగలేదు కాబట్టి నా పిల్లల్ని చదివాలని చెప్పి ఈ విధంగా మేము పని చేయాల్సి, అంటే ఆ రోజుల్లో చదువుకుంటే ఎట్లా ఉండేదో ఏమో. చదివలేదు నాన్నలో. నన్ను చదివిస్తే హాస్టల్ పంపిస్తే నేను చదువుకొని చెప్పేసి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాను. నా పరిస్థితి అయితే మీకు చెప్పినది కాదు. నేను వచ్చేసి మా నాన్న నన్ను 5వ తరగతి అయిపోయిందండి. 5వ తరగతి అయిపోయినాక పిడుగురాల్లో హాస్టల్ వేసాడు. ఇంద్రమ్మ హాస్టల్ అని ఉందండి పిడుగురాల్లో. అక్కడ వేస్తే నేను ఉండలేదు, నాకు అక్కడ ఫుడ్ నచ్చలేదు, అక్కడ వాతావరణం నచ్చలేదు. అది కాక అస్సలు మా అమ్మ మా నాన్న లేదు, నేను ఎక్కడ ఉండేదని కాదు. అలాగైపోయింది. ఇంకేంటి చేసుకున్నాక అన్నీ ఓచుకుంటూ మింగుతూ కక్కలేక మింగలేక సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాను. సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కింద పడతాం అంటే మేము వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి. పొలం రాళ్ళు కూడా ఉన్నాయి. అంటే చల్లటి గాలి తోలుతుంది, ఇది కిటికీ చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. సరే అండి, ఇంకా వీడియో ఎలా ఉందా కామెంట్ చేయండి. ఎక్కువ తెలిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఏమన్నా బాయ్. మీరు పని చేసుకొని మేము పని చేసుకోవాలి.